హలో ఫ్రెండ్స్. అనగనగా ఒక అడవిలో చాలా మంచి బుద్ధిగల కోతి ఉండేది. ఒకరోజు అది ఒక చెట్టు నుండి దూకుతుండగా తన తోక ఒక కొమ్మలో చిక్కుకొని తెగిపోయింది. తోక లేకుండా ఆ కోతి చాలా బాధపడింది. ఇతర కోతులు దానిని తోకలేని వికారం అని చివాట్లు పెట్టాయి. కానీ ఆ కోతి ధైర్యం చేసింది. తన తోక లేకపోయినా తన బుద్ధి మరియు చురుకుతనంతో ఇతర కోతుల కంటే ముందుకు సాగింది. ఒకరోజు అడవిలో ఒక సింహం వచ్చి కోతులను భయపెట్టింది. అందరూ ఎలా తప్పించుకోవాలో తెలియక భయంతో ఊగిసలాడుతున్నారు. అప్పుడు తోకలేని కోతి ఒక తెలివైన పథకం ఆలోచించింది. అది ఎత్తైన చెట్టుపైకి ఎక్కి సింహానికి కనిపించేలా ఎగిరి, "ఓ సింహమా, ఈ కొండవైపు ఒక కోతుల గుంపును చూశాను" అని అరిచింది. సింహం ఆ దిశగా పరిగెత్తింది. మిగతా కోతులు రక్షించుకున్నాయి. అందరూ ఆశ్చర్యపోయారు. తోకలేని కోతి తన బుద్ధి కుశలతతో అందరినీ కాపాడిందని గుర్తించారు. అప్పటి నుంచి ఎవరు దానిని ఎగతాళి చేయలేదు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: సౌందర్యం కంటే బుద్ధి మరియు ఆత్మవిశ్వాసం ముఖ్యం. తన గుణాలతో ఎల్లప్పుడూ గొప్పవాడిగా నిలవవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.